హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. నిన్నటి రోజున రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే మరి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నూతనోత్తేజంతో ఉరకలేస్తూ ఉన్నది. నియోజకవర్గాల వారిగా వాళ్ళు సమీక్షలు ఏర్పాటు చేయడంతో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మరి సభలు ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సునీల్ కనుగోలు వాళ్ళ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ఆయన సర్వే తోటి కంగుదిన్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఏదైతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నారో ఒకవైపు బోనస్ విషయంలో కానీ మరోవైపు మద్దతు ధర విషయంలో కానీ అదేవిధంగా సాగునీరుకు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రైతుల్లో నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో మరి రైతులకు తాయిలాలు ఇచ్చే విధంగా వారిని మరోసారి నమ్మబలికేందుకు ఆగస్టులోగా రుణమాఫీ చేస్తాం, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మరో అసంబద్ధ హామీని నిన్నటి సభ నారాయణపేట సభ ఏదైతే ఉన్నదో ఆ సభ సందర్భంగా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి సునీల్ కనుగోలు ఇప్పటి వరకు మరి 12 స్థానాలు వస్తాయని భావించిన కాంగ్రెస్ పార్టీ మరి గ్రాఫ్ పూర్తిగా పడిపోవడంతో మరోవైపు ఎన్నికల తర్వాత అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండడు, రేవంత్ రెడ్డి పార్టీ మారుతారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల లోపల మరి ఏదైతే ఇకమక పడతా ఉన్నారు, మరోవైపు ఇబ్బందులు పడుతున్న ప్రజలు, మరోవైపు 6 గ్యారెంటీల అమలు ఇప్పటి వరకు అమలు నోచుకోకపోవడాన్ని బట్టి అదేవిధంగా రైతుల ఇబ్బందుల దృష్ట్యా కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇక్కడ డబుల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మరి వాళ్ళను ఇమ్మీడియట్ గా ఆకర్షించే అంశం అంటే రైతులందరినీ కూడా మరి ఏకకాలంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాన్ని ఏదైతే ఉన్నదో రుణమాఫీ, ఆ రుణమాఫీకి సంబంధించి మరి ఒక హామీని మళ్ళీ వదలాలని చెప్పి ఆయన వ్యూహకర్త చెప్పిన పరిస్థితులలో తిరిగి ఆయన మళ్ళీ రుణమాఫీ రాగాన్ని ఎత్తుకున్నాడు. ఏదైతే ఎన్నికల కోడ్ కారణంగా తాము రుణమాఫీ చేయలేదని చెప్తున్న పరిస్థితి, మరి డిసెంబర్ 9నే చేస్తా అన్నాడు రుణమాఫీ. అటువంటిది మరి మార్చి వరకు వచ్చే వరకు కూడా ఇంకా రుణమాఫీ చేయకుండా మళ్ళీ ఏదైతే ఎలక్షన్ కోడ్ కారణంగా రుణమాఫీ చెప్పలేదని చెప్పి ప్రజలను మరోసారి మోసం చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైండు. ఏదేమైనా డబుల్ డిజిట్ సాధించాలని ఒకవైపు మరి సాధించిన పక్షంలో మరి తన సీటుకి ఎసరొస్తే మరి ఏం చేయాలనే వైపు రెండో వైపు ఆయన 2 పడవల మీద కాలేసి సాగుతున్నట్టుగా చూడవచ్చు. మరోవైపు నిన్నటి రోజున ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో మాట్లాడుతూ మరి 500 బోనస్ ఇవ్వలేము, అది కొత్త పథకం, మరి ఆల్రెడీ కోడ్ అమల్లో ఉన్నాయి కాబట్టి ఈ పంటకు 500 బోనస్ ఇవ్వలేమని చేతులెత్తేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా తాము రాగానే ఏదైతే ఎన్నికల సమయంలో కళ్ళాల్లో ఉన్నాయో వడ్లు అవన్నిటిని కూడా అమ్ముకోకండి, నేనే తిరిగి మీకు మరి వచ్చిన తర్వాత బోనస్ ఇచ్చి మరి కొంటా అని చెప్పిన పరిస్థితుల నుంచి రెండో పంట కూడా ఈరోజు మరి వీటిని బోనస్ ఇవ్వని పరిస్థితి, మరోవైపు కోడును మరి అడ్డంకిగా చూపిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కోడ్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా దానికంటే ముందే ఎందుకు బోనస్ ప్రకటించలేదనే విషయాన్ని కూడా రైతులందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను పరిశీలించినట్టయితే తెలంగాణ పత్రికలో బీజేపీలోకి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో జోరుగా చర్చ, రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన రేవంత్ వ్యవహారం హస్తానికి హ్యాండ్ ఇస్తారని జోరుగా ప్రచారం, ఓటుకు నోటు కేసు భయంతో బీజేపీలోకి వెళ్తారని కేటీఆర్ ఆరోపణలు. ఆ మరుసటి రోజే మోడీకే ఓటేయాలన్న రేవంత్ను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి పేర్కొన్న అరవింద్ రెడ్డి, కాంగ్రెస్ లో షిండేలు ఉన్నారన్న ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి, హస్తంలో ఆధిపత్య పోరుపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ అని చెప్పి మరి ఏదైతే బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నాడు, ఏకనాథ్ షిండే ఆయనే మారుతా ఉన్నాడు. ఎన్నికల అనంతరం ఖచ్చితంగా మరి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో మరి ఖచ్చితంగా ఆయన పార్టీ మారే అవకాశమే ఉన్నదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఆయన మీద ఓటుకు నోటు కేసు ఉన్నదో ఆ కేసు భయంతో బీజేపీలోకి చేరతారని చెప్పి కేటీఆర్ ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మరోవైపు బీజేపీ ఎంపీ అరవింద్ ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ ఎంపీ, ఆయన మరో అడుగు ముందుకేసి బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి ప్రకటించిన నేపథ్యాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు అంతా జంపింగ్ జపాంగులే నడుస్తున్నాయి. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి తిరుగుతూనే ఉన్నారు. మాజీ అధికార పార్టీ నుంచి ప్రస్తుత అధికార పార్టీలోకి చేరిపోతున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు, ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన వాళ్ళు పార్టీలు మారుతున్నారు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి పార్టీ మారబోతున్నారన్న చర్చ కొద్ది రోజులుగా తెలంగాణలో రాజకీయ వేడిని పెంచింది. ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నేతలు చెబుతున్న మాటలు చర్చనీయాంశంగా మారాయని చెప్పి ప్రచురించింది తెలంగాణ పత్రిక. మరి ఏదైతే డబుల్ డిజిట్ వస్తేనే ఆయన సీటు పదిలంగా ఉంటుంది, మరి డబుల్ డిజిట్ వచ్చే పరిస్థితి లేదని చెప్పి నిన్న ఏదైతే
మరి వాళ్ళ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నాడో ఆయన చెప్పిన పరిస్థితిని బట్టి ఖచ్చితంగా 3-4 సీట్లను మించి వచ్చే పరిస్థితి లేదు, హైలీ 5 సీట్లకే పరిమితం అవుతుందని కాంగ్రెస్ పరిమితం అవుతుందని చెప్తున్న పరిస్థితులలో ఒకవైపు డబుల్ డిజిట్ కోసం మరి రైతులను ఏ విధంగా మాయ చేయాలని చెప్పి కొత్త వ్యూహాలను మరి రంగంలోకి దించుతూనే మరోవైపు తన సీటును కాపాడుకోవడానికి రెండో ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఏదైతే మరి రాజకీయ నాయకులు చేస్తున్న మరి విమర్శలు కానీ అదేవిధంగా ఆరోపణలు కానీ ప్రజల్లోకి బలంగా వెళ్ళినాయి. ఖచ్చితంగా మరి రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ఏకనాథ్ షిండేగా మారుతాడని చెప్పే ఎక్కువ మంది ప్రజలు కూడా అదే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇకపోతే బోనస్ సీఎం తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్, కోడుండగా కొత్త పథకం మొదలు పెట్టలేము, 70 రోజుల్లో 5 హామీలు అమలు చేశాం, స్వతంత్ర భారత చరిత్రలో ఆ ఘనత మాదే అని చెప్పి ఏదైతే మరి 70 రోజులలో 5 హామీలను అమలు చేసినాం, అంతకంటే ఇక గొప్ప లేనే లేదన్నట్టుగా చెప్తాన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు ఏదైతే మరి మేము రాగానే బోనస్ ఇస్తామని చెప్పిండు 500 రూపాయలు, ఆ పంట ఎలాగో పోయింది. రెండో పంటకు కూడా మరి బోనస్ ఇవ్వడంలో ఈరోజు కోడును సాకుగా చూపెడతా ఉన్నారు. మరి కోడును సాకుగా చూపిన పక్షంలో మరి ఎన్నికల కోడు రాకముందే పలానా రోజు కోడ్ వస్తుందని ముందే తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకు 500 రూపాయలను బోనస్ ప్రకటించలేదని అన్న ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు. మరి అదేవిధంగా 70 రోజుల్లో 5 హామీలను అమలు చేసినామంటాను, మరి 100 రోజులలో 13 హామీలు ఇచ్చిండు, మరి 6 గ్యారంటీల పేరుతోటి మరి 100 రోజులలో ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నలు ఉత్పన్నమైతే ఆయన ఉల్టా చోర్ కొత్వాల్కే డాంకే అన్నట్టు మరి 70 రోజులనే 5 హామీలు అమలు చేసినామని చెప్పి మరి ఎదురుదాడికి దిగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఎదురుదాడి చేస్తావు, ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఎదురుదాడి చేస్తావు, కానీ రేపు ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా ఎదురుదాడి చేస్తావు? మరి వాళ్ళు ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పగా తప్పది. మరి ఈ విషయం నుంచి ఏ విధంగా బయటపడతారో, ఇంకా ప్రజలను ఏ మేరకు మభ్య పెడతారు అనేది మరి రాబోయే ఎన్నికల్లో చూడాలి. ఇకపోతే రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 రుణమాఫీ కొత్త వాయిదా, ఎలక్షన్ వల్లే రుణమాఫీ లేట్ అయింది. డిసెంబర్ 9 హామీని గుర్తు చేసుకుంటున్న రైతులు, 100 రోజుల్లో ఇల్లు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, నన్ను ఓడగొట్టే కుట్ర చేస్తున్నారు, ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటామని చెప్పి నేను కొత్త పాట వాడతాను. మరి రేవంత్ రెడ్డి అయితే ఆగస్టు 15 రుణమాఫీకి కొత్తగా వాయిదా పెట్టిండు. ఇప్పటి వరకు మరి డిసెంబర్ 9వ తేదీ నేను రాగానే రుణమాఫీ చేస్తా 2 లక్షలు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరికైతే రుణమాఫీ జరిగిందో వాళ్ళు వెంటనే వెళ్ళి 2 లక్షలు తెచ్చుకొని నేను రాగానే రుణమాఫీ చేస్తా అన్నాడు. ఈరోజు కోడ్ అడ్డం వచ్చిందని చెప్పి కుంటి సాకులు చెప్తా ఉన్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి కోడ్ అడ్డం వస్తే మార్చి 16వ తేదీ వరకు మరి ఏం చేసిండు రేవంత్ రెడ్డి అనే ప్రశ్నను మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 100 రోజుల్లోనే ఇల్లు ఇచ్చినామంటాడు. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం పథకాన్ని ప్రారంభించాలి కాబట్టి, అది పేపర్ల మీద ప్రకటించే పథకమే కాబట్టి ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతోటి ఆయన పథకాన్ని ప్రారంభించిండు. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక లేదు, దానికి విధి విధానాలు లేవు. మరి 100 రోజులలోనే ఇల్లు ఇచ్చినామంటాడు, 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటాడు. ఇప్పటికి ఆయన వేసిన నోటిఫికేషన్ సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు జరగలేదు. పాత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు వేసి ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి కేవలం మరి అపాయింట్మెంట్ ఆర్డర్లు మాత్రమే పెండింగ్ లో ఉన్న దశలో కోడ్ అడ్డంకిగా మారి అవన్నీ ఆగిపోగా మరి కొత్త ప్రభుత్వం రాగానే మరి గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాలను ఇచ్చి మేమే 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంట్లో ఓడిపోతే ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటామని చెప్తా ఉన్నాడు. ఏదైతే నిన్న సునీల్ కనుగోలు సర్వే మరి వాళ్ళ కళ్ళ ముందర పెట్టిందో ఖచ్చితంగా 3-4 సీట్ల కంటే ఎక్కువ రావని చెప్తున్న పరిస్థితులలో ఆయన కొత్త పల్లవి ఎత్తుకుంటున్న పరిస్థితి. మరి ఢిల్లీలో ఎట్లా చెప్పుకుంటామని చెప్పి ఢిల్లీలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మరి బీజేపీలో మరి నీకు ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీ నుంచి నీకు సహకారం ఏ విధంగా ఉంటది? మరి ఏదైతే నువ్వు ఖచ్చితంగా బీజేపీలో చేరితే తప్ప నీకు సహకారం లభించే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ రోజు కూడా మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అండగా నిలిచిన పరిస్థితి లేదు. తెలంగాణ మీద బీజేపీకి చిత్తశుద్ధి లేకున్నా కూడా కేవలం మోడీ చరిష్మాతోటే తెలంగాణలో మరి గట్టెక్కాలని ఒకవైపు బీజేపీ చూస్తున్న పరిస్థితులలో మరి కొత్త రాగం ఏదైతే ఉన్నదో ఆగస్టు 15 చెల్లిస్తారని దాన్ని ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారు? మరి ఎంపీ ఎన్నికల్లో గట్టెక్కడం కోసమేనా? ఏదైతే మరి మొన్ననే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటికీ వాటిని అమలు చేయని పరిస్థితి. కేవలం 13 5 మాత్రమే, అందులో ఖజానా మీద భారం లేని వాటిని మాత్రమే ఎత్తుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు మరి 30,000 కోట్లకు పైగా మరి రుణమాఫీకి అవసరం పడతాయి. ఆ 30,000 కోట్లకు పైగా రుణమాఫీని ఏ విధంగా చేస్తాడు, ఏకకాలంలో ఏ విధంగా చేస్తాడు? ఇప్పటి వరకు దాని మీద కసరత్తే ప్రారంభించలేదు. మరి ఆ
ఆగస్టు 15కు చేస్తారనేది కేవలం ఎన్నికల హామీగానే మరి ప్రజలు గమనించాల్సి ఉంటుంది. మరి ప్రజలకు ఏ మేరకు విశ్వసిస్తారు అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇకపోతే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించి కరీంనగర్ లో వాళ్ళు ఏ విధంగా అంటగాగుతున్నారనే అంశానికి సంబంధించి చేతిలో కమలం పువ్వు పెట్టి ఇక్కడ ఒక ప్రధాన వార్తను ప్రచురించింది తెలంగాణ పత్రిక. కరీంనగర్ లో కాంగ్రెస్ బీజేపీ మరో డ్రామా, పోటీపడి తిట్టుకుంటున్న పొన్నం బండి మీరేం చేశారంటూ డైలాగ్ వారం రోజుల క్రితమే మొదలైన ఈ డ్రామా కేంద్రానికి వ్యతిరేకంగా అంటూ పొన్నం దీక్ష, రైతుల కోసం అంటూ బండి సంజయ్ దీక్ష, పొన్నం బండి కామెంట్లపైనే మీడియా ఫోకస్. తమ పార్టీని తక్కువ చేసి చూపే ప్రయత్నమే అంటున్న బీఆర్ఎస్ నేతలు, బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడుతోందని విమర్శలు. ఏదైతే మరి బీజేపీకి అనుకూలంగా ఉండడం కోసం డమ్మీ అభ్యర్థులను పెడతాను ఇక్కడ కరీంనగర్ లో, అదే విధంగా హైదరాబాద్ లో అని చెప్పి ఏదైతే విమర్శలు వెలువెత్తుతున్నాయో అందులో భాగంగా ఇప్పటికీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించలేదు. మరోవైపు బండి సంజయ్, పొన్నం ప్రభాకర్లు అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడానికి ఇద్దరు కుమ్మక్కైనట్టుగా చూడొచ్చు. బండి సంజయ్ మీద పొన్నం ప్రభాకర్ ఆరోపణలు, పొన్నం ప్రభాకర్ మీద బండి సంజయ్ ప్రత్యారోపణలు చేసుకుంటూ పరస్పరం దూషించుకుంటూ మీడియా దృష్టిని అందరినీ కూడా ఆకర్షించి కేవలం కాంగ్రెస్ కు బీజేపీకి మాత్రమే పోటీ ఉన్నదని మరి మైండ్ సెట్ మార్చే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మరి బీజేపీకి లాభించే విధంగా కాంగ్రెస్ కుయుక్తులు వన్నుతోందని చెప్పి ఇక్కడ ప్రచురించిన వార్తను మనం గమనించవచ్చు. అందులో భాగంగా ఇప్పటికీ మరి కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కానీ కాంగ్రెస్ మరి ఏదైతే ఎంపీ సీటును సీరియస్ గా తీసుకున్నట్లయితే ఇప్పటికే ప్రచార పర్వంలో ఒకవైపు బండి సంజయ్, మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్లు ప్రచార పర్వంలో దూసుకుపోతున్న ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ నుంచి విపరీతమైన పోటీ కూడా లేదు. వెల్చాల రాజేంద్రరావుకు అదే విధంగా మరి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలో ఇద్దట్లో ఎవరికి ఇచ్చినా కూడా ఇందులో వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేనప్పటికీ కూడా మరి ఇద్దట్లో ఎవరు పెద్ద డమ్మీ అని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా గమనించవచ్చు. ఇది మరి ఇక్కడ కరీంనగర్ లో బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాను ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇకపోతే కాంగ్రెస్ లోపల కుమ్ములాటలు ఏదైతే మరి వరంగల్ టికెట్ విషయంలో మరి పారాచూట్ నేతకు టికెట్ ఇచ్చిండ్రో మరి కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లను కాదని, అదేవిధంగా కాంగ్రెస్ ను కార్యకర్తలను ఇప్పటివరకు ఇబ్బందులు పెట్టిన కడియం శ్రీహరి ఫ్యామిలీకి ఏ విధంగా ఇస్తారని చెప్పి అక్కడ గొడవలు జరుగుతున్న పరిస్థితులలో మరి కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు నడుస్తా ఉన్నది. అందులో భాగంగా ఏమి సేతురాలింగ అస్సంలో అయోమయం, చేరికలు లేకపోవడంపై కేసీ వేణుగోపాల్ సీరియస్, గేట్లన్నీ ఓపెన్ చేసి అందరినీ రానియని క్షేత్రస్థాయిలో నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇంటర్నల్ మీటింగ్ లో రాష్ట్ర నాయకత్వానికి క్లాస్, చేరికల విషయంలో తలపట్టుకుంటున్న నేతలు గేట్లు ఎత్తామని రేవంత్ చెప్పిన కానరాన్ రద్దీ, చేరికలపై సొంత పార్టీలోనే కుదిరిన ఏకాభిప్రాయం, బీఆర్ఎస్ నుంచి చేరికలను ఒప్పుకొని పాతోళ్లు, తాండూరులో రేవంత్ కండువా కప్పిన ఒప్పుకొని లోకల్ కేడర్, వరంగల్లో కడియం శ్రీహరి చేరికపై ఇందిరాలక, భువనగిరిలో బీఆర్ఎస్ వాళ్ళని చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటున్న కాంగ్రెస్ నాయకుడు, పాతోళ్లను పట్టించుకోవట్లేదని మానకొండూరు ఎమ్మెల్యేను నిలదీసిన క్యాడర్. ఇక్కడ మరి కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో మరి ఇరు వర్గాలు కొట్టుకుంటున్న పరిస్థితి. మరోవైపు మానకొండూరులో తమను పట్టించుకుంటలేరని ఎమ్మెల్యే ముందే వాపోతున్న పరిస్థితి. మరోవైపు మరి భువనగిరిలో బీఆర్ఎస్ వాళ్ళను కాంగ్రెస్ లో చేసుకుంటే పెట్రోల్ పోసుకుంటా అని చెప్పి అక్కడ ఒక కీలక నాయుడు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా తాండూరులో స్వయంగా ముఖ్యమంత్రి కండువా కప్పినా కూడా మరి యాక్సెప్ట్ చేస్తలేరు కాంగ్రెస్ నాయకులు, పాత కాంగ్రెస్ నాయకులు కొత్తగా బీఆర్ఎస్ నుంచి వచ్చే వాళ్ళను. మరోవైపు గేట్లన్నీ తెరిచినామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఇప్పటి వరకు మన అందులోకి ప్రవాహం సాగుతలేదు. అంటే రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. భవిష్యత్తు మరి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులు ఏ విధంగా అయితే ఊపున్నదో క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. మరోవైపు ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలు, మరోవైపు ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమవ్వడంతో ఇటు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరోవైపు 6 గ్యారంటీల మీద మరి కాంగ్రెస్ కింది స్థాయి నేతలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేటప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నమ్ముకుంటే నట్టేట మునిగిపోతామని 5 ఏళ్ళు ఓపిక పట్టాయినా మంచిదే, బీఆర్ఎస్ నుంచే తిరిగి మేము అధికారం చేపట్టాలి తప్ప కాంగ్రెస్ లో పోతే ఇబ్బందులు తప్పవని చెప్పి ఇక్కడ గేట్లు తెరిచినా కూడా అందులో చేరే పరిస్థితులు కనబడతలేవు. మరోవైపు కేసీ వేణుగోపాల్ మరి ఎవరు వచ్చినా చేర్చుకోండి అని చెప్పి గేట్లన్నీ బార్లా తెరిచిపెట్టానని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆల్రెడీ గేట్లు తెరిచిపెట్టిండు, అయినా కూడా ఆ గేట్ లోపలికి వెళ్ళడానికి ఎవరు
సుముఖంగా లేని పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్నటి రోజున హరీష్ రావు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే జలదీక్ష కార్యక్రమం చెప్పిండో అందులో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడిన వ్యాఖ్యలు మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ ను గ్యారంటీగా ఓడించాలి, పాలమూరుకు తీవ్ర అన్యాయం, కాంగ్రెస్ టీడీపీలదే ఆ పాపం, బీజేపీ దొంగ దీక్షలు, ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జలదీక్షలు హరీష్ రావు అని చెప్పి జూరాల ప్రాజెక్టుకు తాగునీటి అవసరాల కోసం కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు విడుదల చేయాలని జలదీక్ష చేపట్టిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దీక్షకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు తెలిపారు. కృష్ణమోహన్ రెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసి ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి ప్రజలను మోసం చేసిందో ఆ కాంగ్రెస్ ను గ్యారంటీగా ఓడించాలని చెప్పి ఆయన పిలుపునిచ్చిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే కేసీఆర్ మీద కోపంతోనే అంబేద్కర్ ను అవమానించారు. రేవంత్ సర్కార్ పై నిరంజన్ రెడ్డి ఆగ్రహం, కేసీఆర్ కట్టిన సెక్రటరియట్ లో కూర్చోవద్దని సవాల్, నీళ్లున్నా ఇవ్వకుండా ట్యాంకర్లను దందా చేస్తున్నారు, ఒక్క నెలలో 1,45,000 ట్యాంకర్లు వాడారని చెప్పి ఏదైతే నిన్న రోజున అంబేద్కర్ మహనీయుడు అంబేద్కర్ కు అవమానం జరిగిందో మరి ఏప్రిల్ 14న ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన మరి అంబేద్కర్ విగ్రహానికి కనీస అలంకరణ లేకుండా, పువ్వులు వేయకుండా, నివాళులు అర్పించకుండా ఏదైతే అంబేద్కర్ అవమానించారో కేవలం కేసీఆర్ మీద కోపంతో ఈరోజు అంబేద్కర్ ను అవమానించారు. మరి ఆ అవమానానికి మరి ఏదైతే కేవలం కేసీఆర్ విగ్రహాన్ని పెట్టిండనే మీరు అంబేద్కర్ అవమానించారు కదా, మరి ఈ రోజు ఆ సెక్రటరియట్ అంతా కూడా కేసీఆర్ కట్టించిందే, మరి అందులో ఎందుకు కూర్చుంటున్నావు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మరి గమనించవచ్చు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ప్రశ్నించిన అంశాన్ని కూడా మనం గమనించాలి. ఇకపోతే ఇందిరమ్మ రాజ్యంలో పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతల డాన్స్ అని చెప్పి ఈయన నిన్నటి రోజున ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మరి సౌండ్ బాక్సులు పెట్టుకొని డాన్సులు చేసిన పరిస్థితి. ఈయన స్థానిక జడ్పీటీసీ గుడాల అరుణ వాళ్ళ భర్త గుడాల శ్రీనివాసు, ఈయన శ్రీధర్ బాబుకు ప్రధాన అనుచరుడు. ఈరోజు మంత్రిలో పోలీసులు కాంగ్రెస్ నాయకులకు ఏ విధంగా కొమ్ముగాస్తున్నారని చెప్పడానికి ఈ సంఘటన మనం ఉదాహరణగా చూపించవచ్చు. క్రమశిక్షణకు మారుపేరుగా ప్రజలకు సమస్యలను పరిష్కరించే దేవాలయాలుగా పేర్కొనబడే పోలీస్ స్టేషన్లు ఈరోజు వెకిలి చేష్టలకు నిలయంగా మారినాయి, వినోద కేంద్రాలుగా మారినాయి, కాంగ్రెస్ నాయకులు సేదతీరే కేంద్రాలుగా మారినాయి. ఈరోజు కాంగ్రెస్ నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారిండ్రు పోలీసులు. అది మంతని ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉన్నది. ఏదైతే మరి కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అది చేయడానికి, అదేవిధంగా వాళ్ళ అక్రమ దందాలకు సహకరించడానికి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారం పట్ల లేదు. ఈ డ్యాన్స్ కు సంబంధించి పెద్ద ఎత్తున మరి ఈ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో మరి భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే గారు స్పందించిండ్రు. అక్కడ ఉన్న ఎస్ఐ ప్రసాద్ను, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయడంతో పాటు ఎస్ఐని విఆర్లో పెట్టిండ్రు. ఆయనతో పాటు మరో 7 మందిని కూడా మూకుమ్మడిగా మరి బదిలీ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇలాంటి వెకిలి చేష్టలకు మరి సహకారం అందించే పోలీసులు ఇప్పటికైనా గమనించాలి. మీ భవిష్యత్తును పణంగా పెట్టి కాంగ్రెస్ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారితే రేపు బలయ్యేది మీరే అనే అంశాన్ని కూడా గమనించాలి. ఈరోజు మీడియా యాక్టివ్ గా ఉన్నది, సోషల్ మీడియాలో ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఎంత రాజకీయ అండా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులలో వేటు వేయక తప్పని పరిస్థితిని దీన్ని చూసి మీరు గమనించాలి. ఇక ముందు క్రమశిక్షణకు మారుపేరైన పోలీసులు అసంబద్ధ కార్యక్రమాలకు పాల్పడవద్దు. అదేవిధంగా ఒక వర్గానికి కొమ్ము కాసే అంశాన్ని పక్కకు పెట్టి ప్రజాస్వామ్యయుతంగా మరి నడుచుకోవడానికి ఈ అంశాన్ని మీరు ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇది మరి మంతని ప్రాంతంలో పనిచేసే వాళ్లకు పోలీసులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిళ్లను అధిగమించి మీ పరిధిలో మాత్రమే పనిచేయాలి తప్ప పరిధి దాటితే మరి గీత దాటితే ఖచ్చితంగా వేటు తప్పదని ఏదైతే మరి ఉన్నతాధికారులు చేసి చూపించిండ్రు అది మరి రాబోయే రోజులలో కూడా మరింత మంది బలి కావద్దు అనంటే మీ పరిధిలోనే పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మెతుకు సీమలో నేడు కేసీఆర్ సభ, మెదక్ జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లో ఎన్నికల శంకారావం, సుల్తానపూర్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభ, గులాబీ దళంలో కథనోత్సాహం అని చెప్పి ఏదైతే మరి మెదక్ జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో ఈరోజు సుల్తానపూర్ వేదికగా ఈ రెండు పార్లమెంటు స్థానాలకు మరి వేదికగా ఉన్న సుల్తానపూర్ను ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తా ఉన్నారు. అదేవిధంగా గులాబీ దళంలో కథనోత్సాహం అని చెప్పి ఏదైతే మరి కేసీఆర్ నల్గొండ సభకు బయటకు వచ్చిందో కేఆర్ఎంబికి
మరి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడంతో ఆయన మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి నల్గొండలో భారీ ఎత్తున సభ ఏర్పాటు చేసిండో దాంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉన్న నైరాశ్యం అంతా కూడా మరి వదిలిపోయి అందరూ కూడా యాక్టివ్ అయిన పరిస్థితి మనం గమనించవచ్చు. దాని తర్వాత పొలంపాట కార్యక్రమంలో భాగంగా జిల్లాల పర్యటన చేపట్టడంతో క్యాడర్లో నూతనోత్తేజం మరి ప్రారంభమైంది. ఒక్క సీటు గెలుస్తుందా లేదా అన్న పరిస్థితుల నుంచి ఈరోజు డబుల్ డిజిట్ ఖాయమనే స్థితిలోకి వచ్చింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. ఆ రెండు పార్టీలను కూడా వెనక్కి నెట్టి ఈరోజు ముందుకు దూసుకుపోతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే సీఎం చెప్పినా కొంటలేరు, జనగామ మార్కెట్లో తొలగని ధాన్యం ప్రతిష్టంభన. 5 రోజులుగా రైతుల పడిగాపులు, పేరుకుపోయిన 40,000 బస్తాలు. పేరుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరకు కొన్నది 2,000 బస్తాలే. కడుపు మండిన రైతన్న కార్యాలయం ముందు మరోసారి ఆందోళన. ఏదైతే జనగామ మార్కెట్లో మరి దళారులు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు అని చెప్పి మరి మీడియాలో ప్రధానంగా వచ్చింది. అక్కడికి స్థానిక ఎమ్మెల్యే కూడా వెళ్ళి పరిస్థితులను పరిశీలించిండు. ఏదైతే అడిషనల్ కలెక్టర్ వెళ్ళి కూడా మరి అధికారుల మీద, మార్కెట్ అధికారుల మీద, అదేవిధంగా ట్రేడర్ల మీద, మిల్లర్ల మీద చర్యలు చేపడతామన్నారు. అందులో 2-3 మీద కేసులు నమోదు చేసిండ్రు. మద్దతు ధరకు ధాన్యం కొనాలని చెప్పి సీఎం ఆదేశించినా కూడా ఇప్పటికీ మద్దతు ధరతోటి కొంటున్న పరిస్థితులు లేవు. మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అవి కాగితాలకే పరిమితమైనవి. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేపట్టడం లేదు, మద్దతు ధర కల్పించడం లేదు. ఈ పరిస్థితులలో ఇంకా నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మభ్యపెట్టే మరి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కనీసం పండించిన పంట ఒకవైపు కరువు పరిస్థితులను ఎదుర్కొని ఆ కరువును దాటి మరి ఎంతో కొంత పండించిన రైతు దాన్ని మార్కెట్కి తీసుకొస్తే మద్దతు ధర చెల్లించలేని దుస్థితిలో ఉన్నది ప్రభుత్వం. ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అంటే ప్రజలు ఏ విధంగా నమ్ముతారన్నది కూడా వేచి చూడాలి. నా నెంబర్ ఎప్పుడు వస్తుందో, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు, ఎమ్మెల్యే సిఫారసు చేసిన వాళ్ళకే కొనుగోలు కేంద్రాలు, వడ్ల కొనుగోలు అంతంతే, కొన్న పడని డబ్బులు ముందస్తు చెల్లింపుల పేరుతో వ్యాపారుల టోకరా అని చెప్పి ఏదైతే మరి గతంలో రైతులను నిలువు దోపిడీ చేసిండ్రు దళారులు, ఏదైతే వ్యాపారులు ఉంటారో వాళ్ళకు పంట సమయంలో మరి పెట్టుబడి ఇచ్చి ఖచ్చితంగా అవి మాకే చెల్లించాలని చెప్పి వాళ్ళు పంటను మరి తక్కువ ధరకు కొనుక్కుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా రైతు బంధు అనేది ఎప్పుడైతే వచ్చిందో మరి రైతులకు పెట్టుబడి సాయం అందడంతో దళారుల జోక్యం కొంతవరకు తగ్గింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దళారుల పాలన ప్రారంభమైంది, దళారుల జోక్యం ప్రారంభమైంది. రైతు బంధు సకాలంలో అందివ్వకపోవడంతో మరి పెట్టుబడి సాయం కింద మరి పెట్టుబడిని వ్యాపారుల దగ్గర నుంచి పెట్టుబడి వడ్డీకి తీసుకున్నారు. మరి వాళ్లకు వ్యాపారులకు రికవరీ పేరుతోటి నీకే ధాన్యం చెల్లిస్తాం, నీకే అమ్ముతాం అని చెప్పి రాసిచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మద్దతు ధర చెల్లించాల్సిన ప్రభుత్వం కొనుగోలును ఆలస్యం చేయడంతో మరి రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకే ధాన్యం అప్పగిస్తున్నారు. దాంతో బోనస్ మాట దేవుడెరుగు, మద్దతు ధరకే 600 నుంచి 700 రూపాయల వరకు తక్కువ వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మంత్రి ఉత్తమ్ కోతలు, రాష్ట్రంలో వడ్ల కొనుగోలు, ధాన్యం టెండర్లపై పాత మాటలే. పౌర సరఫరాల సంస్థ అప్పులపై భిన్న ప్రకటనలతో అబాస్పాలు. అప్పు 53,000 కోట్లుందన్న కమిషనర్, 5,000 కోట్లనన్న మంత్రి. కొన్న ధాన్యాన్ని లోడెత్తకపోవడంపై జవాబు దాటవేత. మరి ఏదైతే పౌర సరఫరాలకు సంబంధించి ఆయన మంత్రి ఉండడం ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి రాష్ట్రంలో వడ్ల కొనుగోలు, ధాన్యం టెండర్ల మీద పాత మాటలే మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏదైతే ధాన్యాన్ని టెండర్ వేసిందో ఆ టెండర్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా మరి వ్యాపారులు తీసుకెళ్తలేరు. దాన్ని రీసైక్లింగ్ చేయడానికి, అంటే ఏదైతే సిఎంఆర్ రైస్ను వాడుకున్నారో మిల్లర్లు, ఆ మిల్లర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళందరికీ కూడా మరి కొన్నట్టు ఇక్కడికి పంపినట్టు మరి ఆధారాలు తీసుకొని ఒక్కో టన్ను నుంచి 250 నుంచి 300 వసూలు చేయడానికి ఎవరైతే టెండర్లు వాడుకున్నారో ఆ వ్యాపారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా 58,000 కోట్లని అప్పు ఉన్నదని చెప్పి ఒకవైపు పౌర సరఫరాల కమిషనర్ చెప్తే కేవలం 5,000 కోట్లే ఉన్నదని చెప్పి మంత్రి చెప్తా ఉన్నాడు. వాళ్ళ మాటలు పొంతన ఉండడం లేదు, ఒకరు మాట్లాడిన దానికి ఇంకొకరికి సంబంధం ఉండలేదు. మరి బోనస్ ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్తాడు, బోనస్ ఇయ్యలేమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అందులో భాగంగా మరి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి, బాధ్యత లేని బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నదని చెప్పి ప్రజలందరూ కూడా మరి భావిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే దానం నాగేందర్కు సంబంధించి మరి ఎమ్మెల్యే మీద అనర్హత వేటు వేయాలని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళిందో దానికి సంబంధించి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు. స్పీకర్ కార్యాలయం, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి జారీ. అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన బీఆర్ఎస్ పిటిషన్లపై వాదనలు. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి హైకోర్టు సభాపతికి విడిగా నోటీసులు ఇచ్చేందుకు నో. భారత రాష్ట్ర సమితి పార్టీ చిహ్నంపై ఖైరదాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టుకు స్పందించింది. స్పీకర్ కు ఫిర్యాదు చేసిన అనర్హత వేటు వేయలేదని పిటిషన్ లో పేర్కొనడంతో హైకోర్టు ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న నాగేందర్, న్యాయశాఖ కార్యదర్శి, స్పీకర్ కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఏదైతే మరి ఒక పార్టీ చిహ్నం మీద గెలిచి మరో పార్టీలకు చేరిరో వాళ్ళ మీద వేటు వేయక తప్పని పరిస్థితి నెలకొంటాయి. మరోవైపు దానంది, అదేవిధంగా కడియంది ఖచ్చితంగా పదవులు ఊడిపోతాయని మరి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రస్తుత తరుణంలో స్పీకరు మరి ఏదైతే ముఖ్యమంత్రి ఒత్తిడికి తలగి స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా మరి కోర్టు ద్వారా ఆదేశాలు జారీ చేయించడానికి వీళ్ళు కోర్టును ఆశ్రయించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. నిన్నటి రోజున ఐపీఎల్ కి సంబంధించిన క్రికెట్ కి సంబంధించిన వార్తలు గమనించినట్టయితే మరి అయితే బెంగళూరుకు, హైదరాబాద్ కు జరిగిన మ్యాచ్ లో మరి భారీ స్కోర్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. 287 పరుగులు, 3 వికెట్లకు 287 పరుగులు చేయగా కెప్టెన్ మరి కెప్టెన్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరి సెంచరీ తోటి మ్యాచ్ ను ఏకపక్షంగా సన్ రైజర్స్ వైపు తిప్పిండు. మరోవైపు ఏదైతే ఐపీఎల్ లో అత్యధిక స్కోరు 277 పరుగులు సాధించిందో సన్ రైజర్స్ జట్టు తన స్కోరును తానే బీట్ చేసి తిరిగి మళ్ళా లక్ష్యాన్ని 287కు పెంచి పెట్టింది. అక్కడ మరి ఎవరైనా ఐపీఎల్ లో అత్యధిక స్కోరును దాటాలంటే 287ను దాటాల్సిన పరిస్థితి. మరి అదేవిధంగా రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కూడా ధీటుగా ఆడినప్పటికీ 262 పరుగులకే పరిమితమై మరి 25 పరుగుల తేడాతోటి ఓడిపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. నిన్న పరుగుల మోత మోగింది. 500కు పైగా 500 చిల్లర ఇరు జట్లు కలిపి పరుగుల వరద బారించిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఒకే రోజు 3 ఏసీబీ దాడులు, అవినీతి నిరోధక శాఖ దూకుడు. 25,000తో పట్టుబడిన ఆసిఫాబాద్ ఎస్ఐ, 30,000తో హుజురాబాద్ డిపో మేనేజర్, 18,000తో చిక్కిన నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఒకటే రోజున వివిధ ప్రాంతాల్లో వివిధ శాఖల్లో జరిగిన అవినీతికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. అందిన కాడికి దోచుకోవడానికి పరిపాలన మీద పట్టు లేకుండా కేవలం రాజకీయాల్లో మునిగి తేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఒకవైపు వాళ్ళ పనుల్లో వాళ్ళుంటే అధికారులు మాత్రం దోపిడీ పనులు ఎత్తుకున్నారు. మరి ఆ శాఖ ఈ శాఖ అని లేదు. ఓవైపు పోలీస్ శాఖ, మరోవైపు ఆర్టీసీ, ఇంకోవైపు మరి ఫార్మసీకి సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టరు, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే రోజు మరి అవినీతి అధికారులకు పట్టుబడ్డ పరిస్థితిని మనం గమనించవచ్చు. దీన్ని బట్టి రాష్ట్రంలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదో, అందిన కాడికి దోచుకోవడానికి ఎవరి స్థాయిలో వాళ్ళు ఏ విధంగా దోచుకుంటున్నారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు పైన ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్ అని పెడతా ఉంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకే రోజు 3 శాఖలలో ఏసీబీ దాడిలో పట్టుబడడం ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉన్నదన్న దానికి ఇది తేటతెల్లం చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. 112 రోజుల్లో 50 ట్రాపులు, లంచగొండుల గుండెల్లో రైళ్లు, సగటున 3 రోజులకు ప్రభుత్వ ఉద్యోగి ట్రాప్. లంచావతారాల భర్తం పడుతున్న కొత్త బాస్ వచ్చి రావడంతోనే పెద్ద తిమింగళాలకు 24 గంటల అందుబాటులో ఏసీబీ కాల్ సెంటర్ అని చెప్పి ఏదైతే ఏసీబీకి కొత్త బాస్ వచ్చిండో ఆయన వచ్చి రావడంతో మరి 112 రోజులలో 50 మందిని ట్రాప్ చేసిందని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు లంచావతారులో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటున్నారు, మరోవైపు లంచాలు మాత్రం విచ్చలవిడిగా తీసుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. 100 రోజుల్లో 50 మంది ట్రాప్ అయిన అని అంటే ఏ మేరకు ఇక్కడ అవినీతి నడుస్తూ ఉన్నది అనేది కూడా మరి గమనించవచ్చు. నిన్న రోజున ఒకే రోజు 3 విభాగాలలో మరి ఏసీబీకి పట్టుబడ్డారంటే మరి లంచాల పాలన ఏ విధంగా విపరీతంగా లంచాలు పెరిగిపోయినాయి అనే దాన్ని కూడా మనం గమనించవచ్చు. సాక్షి విషయానికి వస్తే బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు, బిడ్డకు బెయిల్ కోసం కేసీఆర్ సుపారీ తీసుకున్నారు. నారాయణపేట జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి మరి ఏదైతే ఆయన ఇంకా కూడా ఆయన నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం ఆపడం లేదు. మరి బీఆర్ఎస్ బీజేపీకి తాకట్టు పెడితే మరి కోర్టుల నుంచి బీజేపీ ఏ విధంగా బెయిల్ ఇప్పిస్తుందో రేవంత్ రెడ్డికే తెలవాలి. మరి ఆయన ఆ రోజు ఓటుకు నోటు కేసులో బెయిల్ కోసం బీజేపీ తోటి మరి కుమ్మక్కైందా, లేదంటే రాబోయే రోజులలో మరి
బీజేపీ ఆయన మీద ఈడీ కేసులు పెట్టే అవకాశం ఉన్నాయి కాబట్టి మరి ఈయన బీజేపీ కుమ్మక్కైనా ఒకవైపు చోటేబాయ్ బడేబాయ్ అని చేయి మీద చేతులు వేసుకొని తిరిగిన వీళ్ళిద్దరు కుమ్మక్కైనట్ట, లేకపోతే బీఆర్ఎస్ మరి గత 10 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించని బీజేపీ తోటి బీఆర్ఎస్ జట్టు కట్టినట్ట మరి ప్రజలే అర్థం చేసుకోవాలి ఆయన మాటలను బట్టి. ఏదైతే కేవలం మాటల గ్యారంటీతోటే బయటపడాలని చూస్తా ఉన్నాడు, అసంబద్ధ హామీలు అమలు కాని గ్యారంటీలను ప్రజలకు ఇచ్చి ఆ 6 గ్యారంటీల అమల్లో ఘోరంగా విఫలమైండు. అదేవిధంగా సాగునీరు అందించే విషయంలో, తాగునీరు అందించే విషయంలో, రుణమాఫీ విషయంలో, బోనస్ విషయంలో, రైతు బంధు విషయంలో, గత ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేసే విషయంలో, అదేవిధంగా పెన్షన్లు 4000 పెంచే విషయంలో అన్నింటా విఫలమైన రేవంత్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ ను ఆడిపోసుకొని కేవలం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి ప్రజలను నమ్మబలికి ఓట్లు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరి 100 రోజుల పాలనకు రెఫరెండం అన్నాడు. ఈ 100 రోజులలో తాను ఏం చేసిండో ప్రజలకు చెప్పాలి. మరి ఏం చేయలేదో ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, నీ 6 గ్యారంటీలను గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా నిన్ను బొంద పెడతారు ఎంపీ ఎలక్షన్లలో. అదే నిన్న నీకు నీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే సోమవారం బీజేపీ కార్యాలయంలో రైతు దీక్షలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు వెన్నుపోటే ఇందిరమ్మ రాజ్యమా, 6 గ్యారంటీలు మేనిఫెస్టో హామీల అమలు ఏమైంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాహుల్ గాంధీ మర్చిపోయారా, గ్యారంటీలు ఏమయ్యాయని సర్కారును రైతులు నిలదీయాలి రైతు దీక్షలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని చెప్పి మరి ఏదైతే రైతుల సమస్యలని ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ఎంచుకొని ఈ ఎంపీ ఎన్నికలలో రైతు సమస్యల ఎజెండాగా ముందుకు సాగుతున్న తరుణంలో మరి అనూహ్యంగా స్పందన వచ్చింది. రైతులందరూ కూడా మరి బీఆర్ఎస్ నాయకుల వాళ్ళ పోరాటానికి మద్దతు పలుకుతున్న పరిస్థితులలో, తప్పనిసరి పరిస్థితులలో మరి బీజేపీ కూడా రైతు సమస్యలను నెత్తికెత్తుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నిన్నటి వరకు మరి కేవలం మోడీ చరిష్మాతోటే బయటపడతామని చెప్పి భావించిన బీజేపీ తప్పనిసరి పరిస్థితుల్లో మొదటిసారిగా రైతు సమస్యలను నెత్తికెత్తుకున్నది. అందులో భాగంగా రైతు దీక్షలని, అదేవిధంగా కల్లాల వరకు సందర్శనలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అందులో భాగంగా 6 గ్యారంటీలు మేనిఫెస్టో హామీల అమలు ఏమైందని చెప్పి మరి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు 2,69,000,000 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. ధాన్యం వేలం ద్వారా పౌర సరఫరాల సంస్థకు అదనపు ఆదాయం. అవగాహన లేమితో బీఆర్ఎస్ నాయకుల విమర్శ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం అని చెప్పి మరి ఇప్పటి వరకు ఏదైతే ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కూడా ప్రకటించిన పరిస్థితి. సాక్షాత్తు రాహుల్ గాంధీ మరి ఏదైతే ఎన్నికల తర్వాత కూటమి అంతా కలిసి ప్రధాన అభ్యర్థి మీద నిర్ణయం తీసుకుంటామని చెప్తే ఈయన జూన్ 9న ప్రధాని రాహుల్ గాంధీ ప్రధానిగా మరి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ నాయకుల మాటలు నాలుక మడతపెట్టినంత ఈజీగా వాళ్ళ మాటలు మార్చే మరి వీళ్ళకు అలవాటు ఉన్నది. నిన్నటి రాక రేవంత్ రెడ్డి ఇదే మాట మాట్లాడిండు. తిరిగి మళ్ళీ రాహుల్ ఖర్గేనో లేదంటే మరి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేనో రాహుల్ గాంధీ లేకపోతే ఇంకొకరు కేసీ వేణుగోపాలో ప్రధాని అవుతారు అన్నాడు. మళ్ళీ రాహుల్ రాగం పాడుతా ఉన్నాడు. ఎవరైతే మరి కేంద్ర జాతీయ కాంగ్రెస్ ఉన్నదో జాతీయ కాంగ్రెస్ ను మరి మచ్చిక చేసుకోవడం కోసం వాళ్ళకు జోకుడు మాటలు మాట్లాడే అవకాశం వీళ్ళకు ఉన్నది. జోకుడు మాటలు మాట్లాడిన వాళ్ళకే అక్కడ పెద్దపీట వేస్తారు. మరోవైపు రేవంత్ రెడ్డిని సీటు లాగేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ సీట్లో తాము కూర్చోవాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఈయన కూర్చోవడం కోసమే ఈరోజు రాహుల్ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే బాండ్ల రద్దుతో మళ్ళీ నల్లధనం. ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలకు విరాళాల్లో పారదర్శకత వచ్చింది. రద్దుతో పరిస్థితి మళ్ళీ మొదటికి. దానివల్ల అందరూ బాధపడతారు. 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారనేది దుష్ప్రచారం. దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. సుప్రీం లీడర్ ఎవరు ఆవిర్భించలేరు. ఈడీ సిబిఐల దుర్వినియోగం ఆరోపణ. ఓటమికి విపక్షాల సాకు. ఈడీ కేసులో 3% రాజకీయ నేతలపై, 97% నేరస్తులపైనే. 2047 నాటికి భారత్ను అగ్రదేశంగా నిలపడమే నా లక్ష్యం. దేశం కోసమే పెద్ద నిర్ణయాలు. ఎవరు భయపడాల్సిన పని లేదు. సనాతన ధర్మం మన రాజ్యాంగంలోనూ ఉంది. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు అని చెప్పి నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక ప్రధాన వార్తను ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇక్కడ ప్రచురించింది. ఏదైతే ఎన్నికల బాండ్లు అనేటి మేము పారదర్శకత కోసం తీసుకొచ్చినాం, దాని మీద అనవసర రాద్ధాంతాలు చేసి ఈరోజు కోర్టుకు వెళ్ళి వాటిని రద్దు చేయించిన పరిస్థితులలో మళ్ళీ నల్లధనం వచ్చే అవకాశం ఉన్నది. రాజకీయ పార్టీల
పార్టీలలో నల్లధనం చేరే అవకాశం ఉన్నది, దానికి పారదర్శకత ఉండదు. మరి కాబట్టి మేం చేసిందే కరెక్ట్ అని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా 400 సీట్లు గెలిచే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఏదైతే మరి విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయో అవంతా కూడా ప్రజలను మరి తికమక పెట్టేందుకు చేస్తున్నదే. ఇక్కడ సుప్రీం లీడరు ఎవరు ఆవిర్భవించరు. దేశం ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యయుతంగానే నడుస్తుంది. మరి రాజ్యాంగాన్ని సవరించాలంటే మరి గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సార్లు సవరించింది. అందులో భాగంగా మరి ఏదైతే ఇప్పుడున్న చట్టాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరిస్తాం, ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగా రాజ్యాంగాన్ని సవరించుకుంటాం తప్ప రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఏది ఉన్నది. ఏదైతే ప్రజాస్వామ్య దేశం ఇది ప్రజాస్వామ్యయుతంగానే కొనసాగుతుందని చెప్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. మరోవైపు నిన్నటి రోజున రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన అసంబద్ధ హామీ ఆగస్టు 15లోగా రుణమాఫీ అని మరోసారి ప్రజల నెత్తి మీద, రైతుల నెత్తి మీద కుచ్చుటోపి పెట్టడానికి చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఇప్పటికే కొన్నాం 2,69,000 టన్నుల ధాన్యం ఇప్పటికే కొన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మార్చి 23నే కొనుగోలు ప్రారంభించామంటున్నారు. ఇప్పటి వరకు వీళ్ళు ఓపెన్ చేసిందే మరి ఏప్రిల్ 1 తారీఖు అయితే మార్చి 23నే కొనుగోలు ప్రారంభించామని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలను మరి ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి? మతి భ్రమించి మాట్లాడతాడని చెప్పి అనుకోవాలన్నా? 1 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరి కాగితాల మీద కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయితే 23 తారీఖు నుంచే కొంటానని చెప్తుంది. ఇంతకంటే అబద్ధం ఏదైనా ఉంటుందా? ఈ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈయన మాటలకు, ఈయన చేష్టలకు, ఈయన చెప్పేదానికి ఏదైనా పొంతన ఉన్నదా? ప్రజలందరూ గమనించాలి. ఇంతటి అబద్ధాలు ఆడే కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకున్నారు. కేవలం వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. ఈరోజు హామీలు అమలయ్యే అవకాశం లేదు. ఆ రోజే చెప్పిండు బీఆర్ఎస్ అధినేత మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడానికి అవకాశం ఉండదు. వాటిని చేయాలంటే ప్రతి ఏటా 1,00,000 కోట్లకు పైగా అవుతాయి. మన బడ్జెట్లో మరి 1,70,000 కోట్లు అవుతాయని కూడా చెప్పిండు. వాళ్ళు ఇచ్చిన హామీలు, అదేవిధంగా 420 హామీలు, 6 గ్యారెంటీలు కనుక అమలు చేయాలంటే 1,70,000 కోట్లు అవుతాయి. మరి 2,00,000 కోట్ల బడ్జెట్ ఉన్న దానిలో 1,70,000 కోట్లు సంక్షేమ పథకాలకు ఏ విధంగా ఖర్చు చేస్తారని కూడా చెప్పిన ప్రజలు మరి ఏదైతే అత్యాశకు పోయి ఈరోజు 2,000 పెన్షన్ 4,000 వస్తుందని, 10,000 రైతు బంధు 15,000 వస్తుందని, కళ్యాణ లక్ష్మిలో మరి 1,00,000 రూపాయలకు తోడు అదనంగా తులం బంగారం వస్తుందని ఏదే ఆశకు పోయి మోసపోయిందో మరి ఇంకా ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మార్చి 23వ తేదీనే కొనుగోలు ప్రారంభించడం మరి 1వ తేదీన ఏ విధంగా మరి వీళ్ళు ప్రారంభించారు కొనుగోలు కేంద్రాలు? 23 తారీఖు ప్రారంభించక ముందే ఏ విధంగా కొనుగోలు చేసిరో మరి ఆయనకే తెలవాలి. ఇది పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే నిన్న ఏసీబీకి పట్టుబడ్డారో స్టేషన్ బెయిల్కు 25,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ రాజ్యలక్ష్మి పట్టుబడ్డది. ఫార్మసీ అనుమతికి 18,000 లంచం తీసుకుంటూ మరి డ్రగ్ ఇన్స్పెక్టర్ పట్టుబడ్డాడు. ఏమైనా ఛార్జీ మెమో ఇచ్చిన ఆయనకు ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయ్ ఉన్నాడో ఆ ఛార్జీ మెమో ఎత్తివేతకు 20,000 లంచం తీసుకుంటూ ఆర్టీసీ డిఎం పట్టుబడ్డ పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతర్, నదుల అనుసంధానంతో కేంద్రం దూకుడు, ఇచ్చంపల్లి వద్దే బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం, గోదావరి కావేరి అనుసంధానం ముసాయిదా, డిపిఆర్ను తెలంగాణకు పంపిన ఎన్డబ్ల్యూడిఏ ఏవైనా అభ్యంతరాలు ఉంటే నెలాఖరులోగా తెలపాలి, లేదంటే డిపిఆర్కి ఆమోదం తెలిపినట్లే లెక్క, ఆ తర్వాతే ప్రభావిత రాష్ట్రాల సీఎంల సంతకాలు అని చెప్పి గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టులో బ్యారేజీ నిర్మాణ ప్రదేశం నుంచి నీటి లభ్యత, నీటి కేటాయింపులు వంటి అంశంపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్రం పక్కన పెట్టింది. ప్రాజెక్టు ముసాయిదా డిపిఆర్ను జాతీయ నీటి అభివృద్ధి సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి పంపించింది. దీనిపై నెలాఖరులోగా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియజేయాలని పేర్కొంది. లేని పక్షంలో డిపిఆర్కి ఆమోదం తెలిపినట్టే అని చెప్పి తెలంగాణ అభ్యంతరాలను మరి బేఖాతరు చేస్తా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. నదుల అనుసంధానంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. మరి అంతర్రాష్ట్ర నీళ్లకు సంబంధించి గొడవలు జరిగే పరిస్థితుల్లో కేంద్రం జోక్యం చేసి వాటిని నివారణ చేపట్టాల్సింది పోయి మరి కేంద్రమే మరి లొల్లులు పెట్టించే విధంగా వ్యవహరిస్తున్నదని చెప్పి ఇక్కడ మనం గమనించవచ్చు. ఇకపోతే ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తలను గమనించినట్లయితే ఏదైతే మరి ప్రజల నెత్తిన, రైతుల నెత్తిన కుచ్చుటోపి పెట్టే 15 ఆగస్టు లోపు రుణమాఫీ అని చెప్పి ఏకకాలంలో 2 లక్షలు రద్దు చేసే బాధ్యత నాది అన్నాను. మరి ముఖ్యమంత్రిగా 2 లక్షలు రద్దు చేసే బాధ్యత నీదే. నిన్ను నమ్మే డిసెంబర్ 9వ తేదీన నేను రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి నిన్ను నమ్మే ఒకసారి ఓట్లేసిర్రు. మళ్ళీ నిన్ను నమ్మి రెండోసారి ఓట్లు ఏ విధంగా వేయాలన్నా మరి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. మరి పిసిసి అధ్యక్షుని హోదాలో 2 లక్షలు రాగానే నేను జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే
మరి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, ఆ తర్వాత 3 నెలలు గడిచింది, 4 నెలలు గడిచింది, ఇప్పటికి రుణమాఫీ మీద ఊసే లేదు. నిన్నటి సర్వేలో ఏదైతే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ వెనుకబడిపోయింది, కాంగ్రెస్ కు 3-4 సీట్ల మించి రావు అని చెప్పి సర్వేలు వస్తున్న ప్రస్తుత తరుణంలో మరి ఏదైతే రైతులందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ విషయంలో అయితే, బోనస్ విషయంలో అయితే, కొనుగోలు విషయంలో అయితే అని చెప్పి కొత్త నాటకం ఆడుతున్నారు. మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇక కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ, ఆమె మీడియాతో మాట్లాడడంపై న్యాయమూర్తి అభ్యంతరం అని చెప్పి ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న బారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ పంపాలని ఇక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. కవితకు విధించిన సిబిఐ కస్టడీ సోమవారం ముగియడంతో అధికారులు ఉదయం 10 గంటలకు ఆమెను న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ప్రస్తుతానికి ఆమెను కస్టడీలో విచారించాల్సిన అవసరం లేదని, ప్రముఖ రాజకీయ నాయకురాలు కావడం, తీవ్ర ప్రభావం చూపే శక్తి సామర్థ్యాలు ఉండడం వల్ల ఆమె సాక్షులు బెదిరించే అవకాశం ఉంది. అందువల్ల కేసు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిందితురాలని మరో 14 రోజులు రిమాండ్కు పంపిస్తున్నామని చెప్పి కోర్టు వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఏదైతే ఒకే కేసు మీద ఇటు సిబిఐ అటు ఈడీ మరి బెయిల్ రాకుండా ఏ విధంగా తీవ్రంగా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కేవలం ప్రతిపక్ష నాయకులను అణచివేసే కుట్రలో భాగంగా ఇప్పటి వరకు మరి ఈడీ కస్టడీకి తీసుకొని విచారించింది, సిబిఐ కస్టడీకి తీసుకొని విచారించింది. ఇప్పటి వరకు కూడా మరి ఎలాంటి సాక్ష్యాలను కూడా వాళ్ళు కోర్టు ముందు ప్రవేశపెట్టిన దాఖలాలు లేవు. మరి మళ్ళీ ఏదైతే రిమాండ్లను విధించి ఆమెను మరి జైల్లో ఇంకా కొంతకాలం ఆమె కస్టడీని పొడిగించడానికే ఈ రెండు సంస్థలు కూడా ప్రయత్నం చేస్తున్న విషయాలను మనం గమనించవచ్చు. ఇకపోతే ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటన డిసెంబర్ 9నే అమలు చేయనందుకు రైతులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని బారాస సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీపై బారాస చేసిన పోరాటానికి భయపడి ప్రజలను మభ్యపెట్టడానికి సీఎం ఈ ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీపై తొలి సంతకం పెడతానని గతంలో గొప్పలు చెప్పిన సీఎం ఇచ్చిన మాట తప్పినందుకు రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైతే మరి బీఆర్ఎస్ పార్టీ రైతుల సమస్యలను ఎజెండాగా నెత్తికెత్తుకొని ఇటు ఒకవైపు మరి ఎండిన పంట పొలాలను పరిశీలించి రైతులకు మరి ఆత్మహత్యలకు పాల్పడకుండా వాళ్ళకు ధైర్యం కల్పించే అంశంలో భాగంగా స్వయంగా కేసీఆర్ రంగంలో ఈ పొలం బాట పట్టడం, మరోవైపు 500 బోనస్ కోసం రుణమాఫీ కోసం మరి పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో ఆ పోరాటానికి తలొగ్గి 2 లక్షల రుణమాఫీ ప్రకటన చేసింది తప్ప అయినా కూడా అది నెరవేర్చారనే అవకాశం లేదు, నెరవేర్చే అవకాశం లేదు. ఇప్పటికే డిసెంబర్ 9న తొలి సంతకం దాని మీదే చేస్తాను, మరి చేయనందుకు వాళ్ళకు ఫస్ట్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చుగా. ఈ రోజులలో ఏదైతే మరి ఎన్నికలు 6 నెలలలోపు ఇటు అసెంబ్లీ ఎన్నికలు ఇటు ఎంపీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఖర్చు అయిపోతున్నాం ప్రచార పెట్టుబడికి ముఖం చాటేస్తున్న నాయకులు, అసెంబ్లీ వెంటే లోక్సభ ఎన్నికలు రావడమే కారణం, పార్టీ కార్యక్రమాలతో జేబులు గుల్లవుతున్నాయనే ఆవేదన ప్రచారంలో జోరందుకుంటున్న తరుణంలో పార్టీలకు సంకట పరిస్థితి అని చెప్పి మరి అభ్యర్థులు కానీ పార్టీ కానీ ఎంత ఖర్చు చేసినప్పటికీ కూడా మరి స్థానిక నాయకులకు సంబంధించి కూడా వాళ్ళ జేబుల నుంచి కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో ఎంతో కొంత ఖర్చు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు తిరిగి మళ్ళీ ఎంపీ ఎన్నికలు రావడంతో మరి మా జేబులు గుల్లైనాయి, మేము ఎంతకని మరి జేబుల నుంచి పెట్టుకుంటామని చెప్పి మరి సభలకు సమావేశాలకు ముఖం చాటేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలని చెప్పి ఈనాడు ప్రశ్నించిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 3 ఛార్జ్ మెమోలు కొండగట్ట ఆలయ ఉద్యోగులకు జారీ చేసిన ఈవో. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో 3 ఉద్యోగుల కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ సోమవారం ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అంజన్న ఆలయ పరిధిలో దుకాణాల లీజు సొమ్ము పక్కదారి పట్టడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ జ్యోతి విచారణ జరిపి నివేదికను కమిషనర్కు సమర్పించిన విషయం తెలిసిందే. దాన్ని పరిశీలించిన కమిషనర్ ఆలయంలో పనిచేసే సంబంధిత సెక్షన్ బాధ్యులపై చర్యలు తీసుకొని 3 ఛార్జ్ మెమోలు మరి ఇక్కడ ఇచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇందాకే చెప్పుకున్నట్టుగా ఏదైతే ఎవరికి ఎక్కడ అందిన కాడికి దోచుకుంటా ఉన్నారు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు పైన ఆర్ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్లు వసూలు అవుతా ఉంటే ఇక్కడ వాళ్ళు మాత్రం ఎక్కడ వీలైతే అక్కడ మరి దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి ప్రధాన వార్తను ఇక్కడ ప్రచురించింది.
కాకీకి మరకలు, వివాదాస్పదంగా కొందరు అధికారులు సిబ్బంది తీరు, వ్యక్తిగత అంశాలతో పోలీస్ శాఖకి కలంకం, సస్పెండ్ దాకా వెళ్తున్న మారణ వ్యవహార శైలి, ఇటీవల కాలంలో పెరిగిన సస్పెన్షన్లు చర్యలు, ప్రజల్లో అబాస్ పాలవుతున్న వైనం, విధుల నిర్వహణే కాదు నైతికత ముఖ్యమనే అభిప్రాయం. ఏదైతే మరి పోలీస్ అధికారులు ప్రజలకు రక్షణగా నిలవాల్సిన కాకీలే మరి కాకీకి మరక అంటిందని చెప్పి ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారింది అధికారుల పనితీరు. వ్యక్తిగత అంశాలతోటి మరి పోలీస్ శాఖకే మన మకిలి తీసుకొస్తున్నారు అని చెప్పి ఒక్కొక్క అంశానికి సంబంధించి ఇక్కడ వార్తలను ప్రధానంగా ప్రచురించింది. ముగ్గురు పిల్లల తండ్రిది మరో కథ, వివాహితను ట్రాప్ చేసి సస్పెండ్ అయిన ఆఫీసర్ ఒకరు, పార్టీ చేసుకొని ఒకతను. ఇటీవల మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ తీరు చర్చనీయాంశమైంది. ఓ హెడ్ గత నెల 17న ఎస్ఐ ప్రధాని బందోబస్తులో ఉన్న సమయంలో ఒక హెడ్ కానిస్టేబుల్ మరో ఇద్దరు కానిస్టేబుల్ స్థానిక రాజకీయ నాయకులు కొందరు కలిసి మందు పార్టీ చేసుకోవడం వైరల్ గా మారింది. ఈ విషయం ఎస్ఐ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి చేయడంతో సమగ్ర విచారణ జరిపి ఆ ముగ్గురిని సస్పెండ్ చేసిండ్రు. మరి అదేవిధంగా ప్రియుడిని తరిమేసి యువతితో కాపురం, జగిత్యాల సబ్ డివిజన్ లో ఒక పుణ్యక్షేత్రం ఉన్న మండల రక్షణ కేంద్రంలో ఉద్యోగి పనిచేస్తున్నాడు. విధుల రీత్యా ఫిర్యాదుల స్వీకరణ ఆయన బాధ్యత. అయితే ఓ రోజు తన తండ్రి తాగొచ్చి ఇంట్లో గొడవలు చేస్తున్నాను ఓ యువతి 100 డయల్కు ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న సార్ ఉద్యోగి ఫిర్యాదు చేసేది కార్యాలయానికి రమ్మని ఆ యువతిని సూచించాడు. వచ్చిన తర్వాత ఆమెను చూసి మోసపడ్డాడు. ఇప్పటికే వివాదులైన ఆమెతో ఎలాగైనా సంబంధం పెట్టుకోవాలని భావించి మరి ప్రియుడిని తరిమేసి ఆ యువతితోటి కాపురం చేస్తున్న మరి ఆయన కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా ఇలా ఎన్నో పోలీసులకు సంబంధించి మరి క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన పోలీసులు ఈ విధంగా అబాస్ పాలవుతున్నారు. నిన్నటి రోజున మరి మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కూడా కాంగ్రెస్ నేత మరి చిందులేసిండు. ఏకంగా సౌండ్ బాక్స్ పెట్టుకొని వీడియో తీసుకొని ఆయననే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన పరిస్థితి. దీని మీద మరి సీరియస్ గా యాక్షన్ తీసుకున్న మరి భూపాలపల్లి జిల్లా ఎస్పీ అక్కడ ఉన్న ఏదైతే విధుల్లో ఉన్నాడో హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయడంతో పాటు అక్కడ ఉన్న మరి SHO SI ప్రసాద్ ను విఆర్కి పంపిన పరిస్థితి. దాంతో పాటు మరో 7 కానిస్టేబుల్లను కూడా వాళ్ళ మీద కూడా బదిలీ వేటు వేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. అంటే ఈ 100 రోజుల 120 రోజుల కాంగ్రెస్ పాలనలో పోలీసు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఎలా మారిందనడానికి దీన్ని మనం మచ్చుతునగా భావించవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ పేరుతోటి ప్రజల్లో పోలీసుల మీద విపరీతమైన గౌరవం పెరిగింది. మరి కాంగ్రెస్ వచ్చి రావడంతో మళ్ళీ పోలీసు రాజ్యం నడుస్తా ఉన్నది. ఒకవైపు ప్రజాపాలన అని చెప్పి మరోవైపు పోలీసు రాజ్యం నడవడంతో ఆ పోలీసు వాళ్ళు కూడా తమ వ్యక్తిగత ఏదైతే వ్యవహార శైలితోటి మరింత పోలీస్ శాఖకు మరకలు తీసుకొచ్చే పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే నిన్న రోజున పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మరి ఏదైతే ఇసుక అక్రమ రవాణా మీద నియంత్రణ ఏది అని చెప్పి నిన్నటి రోజున మరి రోడ్ల మీద ఏదైతే అధిక లోడుతోటి వెళ్తున్న ఇసుక లారీలతోటి రోడ్ల మీద గుంతలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో మరి టైర్ల అచ్చులను చూపించి ఆయన ప్రెస్ కు మాట్లాడిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఇసుక అక్రమ రవాణాపై నియంత్రణ ఏది, ఇసుక అక్రమ రవాణాపై నియంత్రణ కరువైందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇసుకను దోచుకుపోతున్నారని మాట్లాడిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత మంత్రి ఇసుకను ఎవరు దోచుకుపోతున్నారో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం ఇసుక లారీలతో ఛిద్రమైన మంత్రి పెద్దపల్లి ప్రధాన రహదారిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అనేక అబద్ధాలు చెప్పిన ప్రస్తుత మంత్రి ఇప్పుడు ఇసుక అక్రమ తరలింపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ ప్రధానంగా ఇసుకకు సంబంధించిన అంశాన్ని కనుక మాట్లాడుకున్నట్టయితే మరి గతంలో 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత పుట్ట మధుకర్ ఎమ్మెల్యేగా ఎన్నికైండు. అప్పటి మంత్రి శ్రీధర్ బాబు మీద, సిట్టింగ్ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు మీద విజయం సాధించిన తర్వాత ఏదైతే ప్రభుత్వం అధికారికంగా ఇసుక క్వారీలను తెరిచింది, దాంతో మరి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. అయితే ఇక్కడ నుంచి మరి వందలాదిగా ఇసుక లారీలు పోతే అవన్నీ కూడా పుట్టమది అని చెప్పి దుష్ప్రచారం చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఆ తర్వాత 2018లో మళ్ళీ ఆ దుష్ప్రచారాలతోటి ఓటమిపాలైన పుట్టమధు అనంతరం గెలిచిన శ్రీధర్ బాబు మరి ఆయన ఎలక్షన్ ప్రచారంలో తాము గెలిచిన వెంటనే ఇసుక క్వారీలన్నీ రద్దు చేస్తాం, ఇసుక వాహనాలన్నింటినీ కూడా ఆపేస్తా అన్నాడు. తర్వాత 2018లో విజయం సాధించిన తర్వాత నా ప్రభుత్వం లేదు, మరి నేను ఆపే శక్తి లేదు నా దగ్గర, ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారం మాకు ప్రజలు ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా ఆపేవాడిని అని అన్నాడు. తిరిగి మళ్ళీ 2023లో అధికారం చేపట్టడమే కాదు, ఏకంగా నెంబర్ 2గా మారిండు, మరి కీలకమైన మంత్రిగా మారిండు. అయినప్పటికీ కూడా ఇసుక గతంలో 100 లారీల్లో పోయి ప్రభుత్వ ఖజానాకు పైసలు జమ అయితే ఈరోజు వేలాదిగా లారీలు వెళ్ళి కాంగ్రెస్ నాయకుల జేబులు నిండుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎక్కడికక్కడ ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తీసుకొచ్చి మంతని నలుమూలలా పోసి అక్కడ నుంచి లారీల నుంచి
తరలిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఓడేల్లో మానేరులో బాజాప్తా జేసీబీలతో తోడుతా ఉన్నారు. మరోవైపు ఏదైతే సోమన్పల్లి ఉన్నదో సోమన్పల్లి దగ్గర నుంచి తోడుతా ఉన్నారు. ఇక్కడ సిరిపురం దగ్గర నుంచి పోతారం దగ్గరనైతే వందలాది ఇసుక కుప్పలున్న మరి అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపణలు వెలువడుతున్న పరిస్థితి. ఒకవైపు మరి లారీలన్నీ పుట్టమది అని చెప్పిండు, నేను రాగానే ఇసుకను అరికడతా అన్నాడు. అరికట్టడం కాదు కదా, ఏదైతే ప్రభుత్వ ఖజానాకు జమ అయ్యే ఇసుకకు సంబంధించి వందలాది లారీలు ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జమ అయితే ఇప్పుడు వేలాదిగా లారీలు వెళ్ళినా కూడా ప్రభుత్వ ఖజానా గండిగొట్టి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపుతున్న పరిస్థితి. మరి నిజంగానే మంత్రి శ్రీధర్ బాబు కనుక ఇసుక నియంత్రణ మీద కానీ ఇసుక రవాణా మీద కానీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మరి ఆపేయాలి. ఒకవైపు మరి సుల్తానాబాద్ మండలంలో మానేరు పరివాహక సమితి అని చెప్పి అక్కడ పార్టీలకు అతీతంగా అఖిలపక్షంగా ఏర్పడి ఇసుక క్వారీలను రద్దు చేయాలని అందరూ అన్ని పార్టీల నాయకులు దీక్షలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ మాత్రం కాంగ్రెస్ నాయకులు ఇసుకను రవాణా చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మంత్రి శ్రీధర్ బాబు మాత్రం కిమ్మనకుండా మరి ఆ ఇసుక మీద ఎలాంటి మాటలు మాట్లాడకుండా అధికారులకు కనీసం అక్రమ రవాణాను అరికట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వకుండా మరి ఏదైతే తన కాంగ్రెస్ నాయకులు ఇసుక మాఫీగా ఏర్పడ్డారో వాళ్ళకు మేలు జరిగే విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి మరి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇసుక మీద మరి ఆయన ఏం మాట్లాడతాడు, మరి ఆయనకు సంబంధించి ఇసుకను అరికట్టడానికి ఏ చర్యలు చేపడతాడన్నది కూడా ప్రజలందరికీ వివరించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరి ఇక్కడ మాఫియా మరింత విశృంఖలంగా మారే అవకాశం ఉన్నది. ఏదైతే మరి గతంలో పుట్టమది మీద ఆరోపణలు చేసిండో ఆరోపణలు నిరూపించకపోగా మరి ఇప్పుడు వందలాది లారీలు వేలాది లారీలుగా మారిన ప్రస్తుత తరుణంలో మరి ఈ లారీలు ఎవరు అనే ప్రజల లోపల కూడా ఒక ఆలోచన మొదలైంది. పుట్టమది మీద అనవసర ఆరోపణలు చేసేదాన్ని కూడా ప్రజలు గమనిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించి ఇసుక మీద అధికారులు చర్యలు చేపట్టకపోతే తామే మరి డంపులపైకి వెళ్ళి మరి లారీలను కూడా ఆపి మేమే మరి చర్యలు తీసుకుంటాం అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.